అనంతపురం నగరంలోని కేఎంటీ ఫంక్షన్ హాల్లో అనంతపురం షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సిఇ శేఖర్, డాక్టర్ సుప్రజ, రవికాంత్ రమణ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీధర్ రావు, రవీంద్రనాథ్ రెడ్డి, ప్రొఫెసర్ సుధాకర్ బాబు, ఆర్టీఐ హొన్నూరప్ప, తోట బాలన్న, నాగమల్లి ఓబులేసు తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అవగాహనలో భాగంగా నిర్లక్ష్యం అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అలాగే సమాచార హక్కుపై రూపొందించిన లఘు చిత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ, అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 8వ వార్షికోత్సవానికి దాదాపు 150 లఘు చిత్రాలు వచ్చినట్లు తెలిపారు. వివిధ కేటగిరీల్లో 50 వరకు బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డులు అందజేయనున్నట్లు నిర్వాహకులు రషీద్ భాషా, అనంతపురం ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు మరియు సభ్యులు యాంకర్ రమేష్ వెల్లడించారు. ఈ నెల 31వ తేదీన అనంతపురం నగరంలోని రాన్నగర్ 80 ఫీట్ రోడ్డులో ఉన్న రాజు గార్డెన్ నందు అవార్డు ఫంక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లఘుచిత్ర నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో కేఎంటీ ఫంక్షన్ హాల్ అధినేత మెహేరాజ్ హుస్సేన్, రైస్ మిల్ భాషా, ఘంటసాల రామయ్య, రాక్స్ రామాంజీ, ఇంజనీర్ రిటైర్డ్ సుధాకర్ బాబు, జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సో అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు ఇనాగ్రల్ ఫంక్షన్తో స్టార్ట్ అయ్యింది. సో మరి ఈ యొక్క ఫంక్షన్ స్టార్ట్ అవ్వడంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఎందుకు చేసాము అంటే, మీలాంటి వాళ్ళు దినదిన అభివృద్ధి చెందాలి అని, ఒక కళాకారుడు ఇంకా బాగా ఎదగాలని, ఒక డైరెక్టర్ ఇంకా బాగా తయారవ్వాలని, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకో మంచి స్థానం రావాలని, ఆర్టిస్ట్గా మీకున్నటువంటి టాలెంట్ని ఇంకా బాగా చూపించుకోవడానికి మా వైపు నుంచి మేము ఇస్తున్నటువంటి అవార్డ్స్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ హీరో, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రాఫర్, సో బెస్ట్ డిఓపి ఇలా ఎందుకు ఇస్తున్నామంటే, మీ టాలెంట్ని మేము గుర్తించాం, అది సమాజం గుర్తించాలి, పై వాళ్ళు ఇంకా బాగా గుర్తించాలనే ఉద్దేశంతో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది మేము కలిసి చేస్తున్నాం. సో మీరు చేయాల్సింది అందరూ పంపించిన షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఎవరు విన్ అవుతారు అనేది కూడా మా జడ్జెస్ నిర్ణయిస్తారు. సో చాలా పాజిటివ్గా తీసుకోండి. సో అందరికీ బాగుండాలని మేము కోరుకుంటాం. సో కాబట్టి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 31st అవార్డ్ ఫంక్షన్ జరగబోతుంది. సో అవార్డ్ ఫంక్షన్కి వచ్చి కూడా మీ అందరూ జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ అబౌట్ మీరు చెప్పండి. సో ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ సెరమనీ అనేది చాలా గ్రాండ్గా జరిగింది. సిఐ శేఖర్ గారు, సుప్రజ గారు, మురళీధర్ గారు, కేవి రమణ గారు, హొన్నూరప్ప సార్, రవీంద్రనాథ్ గారు, సో పుర ప్రముఖుల సమక్షంలో ఈ ప్రోగ్రాం జరిగింది. వీటన్నింటికి సపోర్ట్ చేస్తూ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా దగ్గర ఒక 80 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తమ అప్లికేషన్స్ని మాకు పంపించారు. అందులో నుంచి ఒక 20 మాత్రమే మేము సెలెక్ట్ చేయగలిగాము. ఇక మిగతా 60 ఎవరైతే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు కూడా మాతో కలిపి జర్నీ చేయాలని, వాళ్లకు ఫ్యూచర్లో మేము కావాల్సినంతగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాము, మా వంతుగా వాళ్ళని ప్రమోట్ చేస్తాము. సో ఇంకా 28వ తేదీన ఎయిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. 29, 30వ తేదీలో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ 50 సినిమాలని మనం స్క్రీనింగ్ చేసుకుంటాము. ఫైనల్గా 31వ తేదీన గ్రాండ్గా ఈ అవార్డ్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాము. అండ్ మీరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సో ఈ 31st అవార్డ్ ఫంక్షన్ మనం రాజు గార్డెన్స్ 80 ఫీట్ రోడ్, రామ్నగర్, నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా గ్రాండ్గా చేయబోతున్నాం. సో మీ అవార్డు తీసుకోవాలంటే అంత గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో ఆ వెన్యూని మేము అరేంజ్ చేసాం. కాబట్టి అందరూ కూడా 31st అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓం శ్రీ అన్నదాతోభ్యో నమః. అనంతపురం వేదికగా
అనంత ఫిలిం ఫెస్టివల్ ఆధ్వర్యంలో 8వ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2026 కార్యక్రమము అనంతపురం వేదికగా దిగ్విజయంగా సాకారమైంది. ఎంతోమంది కళాకారులు, యువ నిపుణులు, యువ దర్శకులు, యువ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎంతోమంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అనంతపురంలో ఉన్నటువంటి ముఖ్యమైన అతిథులు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు, స్వచ్ఛంద సేవా సంస్థ వారు అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అయితే జనవరి 31వ తారీఖు ఈ అవార్డు ఫంక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ అవార్డు తీసుకోబోతున్నటువంటి కళాకారులకు, షార్ట్ ఫిలిం మేకర్స్కు అనంత ఫిలిం సొసైటీ వారి ద్వారా శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం.